అప్కమింగ్ ఎపిసోడ్లో ఆద్య రామలక్ష్మి దగ్గరికి వచ్చేసరికి రామలక్ష్మి ప్రశాంత్ ఇచ్చిన చీర చూసుకొని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆద్య ఆ చీర చూసి చీర చాలా బాగుంది రామలక్ష్మి, ఎవరిచ్చారు, పెద్దమ్మ ఇచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటే, కాదు ఉన్నారు కదా నా మొహానికి ఒకడు, వాడే ఇచ్చాడని చెప్పి ప్రశాంత్ అంటుంది. అంటే ఎవరు రామా అని చెప్పి ఆద్య అనేసరికి, ఇంకెవరు ఆ ప్రశాంత్ ఇచ్చాడని చెప్పి రామలక్ష్మి అనగానే, అదేంటి రామా కాబోయే భర్తను పట్టుకొని నువ్వేంటి వాడు వీడు అంటున్నావు అని చెప్పి ఆద్య అనేసరికి, వాడు వీడు అనడం కూడా తక్కువే, అసలు మనసా వాడు అసలు మగాడైనా రాక్షసుడు, ఎప్పుడు చూడు నన్ను తన సంతోషాల కోసం తన ఇష్టాలు నెరవేర్చుకోవడం కోసం నన్ను వేధిస్తూ ఉంటాడు. అలాగే చెప్పించుకోవాలంటే బ్లాక్మెయిల్ చేస్తాడు, నాతో షికారుకు తిరగాలంటే బ్లాక్మెయిల్ చేస్తాడు, బయటికి రప్పించాలంటే బ్లాక్మెయిల్ చేస్తాడు, ఏదైనా హెల్ప్ అడగాలంటే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. అలా నన్ను వేధించుకొని తినేవాడేమో వాళ్ళ అమ్మ చీర పంపించిందంటే తను తీసుకొని వచ్చి ఇచ్చాడంట అంటూ ఆ చీర విసేస్తుంది రామలక్ష్మి. అప్పుడే అక్కడికి జానకి వస్తుంది. ఇక రామలక్ష్మి అంత కోపంగా ఆ చీర విసేయడంతో జానకి ఆ చీర తీసుకొని రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి నిలదీస్తూ ఉంటుంది. ఏంటి రామ, ఈ చీర ఎందుకు ఎలా విసిరేసావు? నీకు మీ అత్తగారు ఎంతో ప్రేమగా ఈ చీర పంపిస్తే మీ ఆయన ఎంతో ఇష్టంగా ఈ చీర తీసుకొని వచ్చి నీకు ఇచ్చాడు, అలాంటి చీర పట్టుకొని నువ్వు ఇంత కోపంగా విసిరేసావంటే నీకు ఈ చీర నచ్చలేదా, లేకపోతే చీర తీసుకొచ్చిన ప్రశాంత్ నచ్చట్లేదా, అసలు ఏమైనా చెప్పు రామా అని చెప్పి జానకి నిలదీస్తూ ఉంటే రామలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే ఆద్య కవర్ చేయబోతూ ఉంటే, నువ్వు ఆగా ఆద్య, దీనికి సమాధానం రామలక్ష్మి చెప్పాలి, రామ నిజం చెప్తావా లేదా, ఎప్పుడు లేని నీ మొహంలో అంత కోపం, సమాధానం చెప్పమంటే అంతలా తడబడుతున్నావంటే ఖచ్చితంగా నువ్వేదో తప్పు చేస్తున్నావు, నీ మనసులో ఎవరో ఉన్నారు, నిజం చెప్పురామా, నిజం చెప్తావా లేదా, నీకు అబ్బాయి నచ్చలేదా, ఆ రోజు మీ నాన్న నేను సూటిగా ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని చెప్పి అడిగినప్పుడు నువ్వు మీ నాన్న కళ్ళల్లో సూటిగా చూసి చెప్పకుండా మీరు ఖాయం చేసిన సంబంధాన్ని చేసుకుంటాను నాన్న అని నోటితో అన్నా సరే నీ కళ్ళల్లో ఉన్న చెమ్మ చూసినప్పుడే నాకు నువ్వు అబద్ధం చెప్తున్నావని చెప్పి డౌట్ వచ్చింది. ఆ తర్వాత అడుగుదాం అనుకున్నా, కాకపోతే నా కూతురిని నేనే అనుమానించడం బాగోదని చెప్పి వదిలేశాను, కానీ నువ్వు ఎంత పని చేస్తావా అనుకోలేదు. చెప్పురామా, నేను అనుకున్న నిజమేనా, నా అనుమానమే కరెక్ట్ కాదు, నీ మనసులో ఎవరో ఉన్నారు కాదు, నీకు పెళ్లి సంబంధం ఖాయం చేసినప్పుడు నువ్వు ఈ విధంగా లేవు, అప్పుడు బాగానే ఉన్నావు, కానీ ఇప్పుడు ప్రశాంత్ తీసుకొచ్చిన ఈ చీరని ఇలా విసిరి పడేసావంటే ఖచ్చితంగా నీ మనసులో ఇంకెవరో ఉన్నారు, నువ్వెవరినో ప్రేమిస్తున్నావు, నిజం చెప్పురామా, ఎందుకు ఇలా చేసావంటూ ఇక జానకి రామలక్ష్మిని కొడుతూ ఉంటుంది. దాంతో ఇక ఆద్య రామలక్ష్మి ఒకరిని ప్రేమిస్తుంది అని చెప్పి అనేసరికి జానకి షాక్ అవుతుంది. ఎవరు అని చెప్పి అడుగుతుంది. హాకీ కోచ్ సార్ అని చెప్పి అంటుంది. దాంతో ఒక జానకి షాక్ అవుతుంది. ఆ అబ్బాయా అని చెప్పి. అక్క రామలక్ష్మి, అవును పెద్దమ్మ, కోచ్ సార్ చాలా మంచివారు, దురదృష్టం ఏంటంటే రామలక్ష్మికి హెల్ప్ చేసిన ప్రతిసారి కూడా కోచ్ సార్ అందరి దృష్టిలో తప్పుగా అయ్యారు. అసలు నిజం చెప్పాలంటే కోచ్ సార్ అంటే రామలక్ష్మికి చాలా ఇష్టం, రామలక్ష్మి కోచ్ సార్ని ప్రేమిస్తుంది. కాకపోతే మీరు ఈ సంబంధం ఖాయం చేయడంతో పెదనాన్న నలుగురిలో ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందని, ఇచ్చిన మాటని ఎక్కడ పోగొట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో రామలక్ష్మి తన ప్రేమ విషయం బయటపెట్టలేదని చెప్పి జానకి అంటుంది. దాంతో రామలక్ష్మి, లేదమ్మా, ఒకప్పుడు నేను కోసాన్ని ప్రేమించిన విషయం నిజమే, కానీ మీరు ఖాయం చేసిన సంబంధాన్ని పెళ్లి చేసుకుంటాను, ప్రశాంత్ని పెళ్లి చేసుకుంటానమ్మా అని చెప్పి ఇక రామలక్ష్మి అంటూ ఉంటే, ఆగురామా, నీ ప్రేమ విషయం నువ్వు ఎలాగో చెప్పలేదు, నేనైనా చెప్పాను కదా, ఇప్పుడు మీ అమ్మకి నీ ప్రేమ విషయం తెలిసిపోయింది, ఇప్పుడు కూడా ఎందుకు నీ ప్రేమను దాచిపెట్టాలని చెప్పి చూస్తున్నావు అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది. ఈ విషయం కనుక ఇప్పుడు మీ నాన్నకు కనుక తెలిసిందంటే ఇంకేమైనా ఉందా, నలుగురిలో మీ నాన్న పరువు పోతుంది, ఎందుకు ఇలా చేసామని చెప్పి ఇక రామలక్ష్మిని ఆ జానకి కొడుతూ ఉంటే, దాంతో ఆద్య మీరు ఇలా అంటారని భయంతోనే తను ఇప్పటి వరకు కూడా తన ప్రేమ విషయం బయట పెట్టలేదు, ఎక్కడ మీ పరువు పోతుందని చెప్పి మీరు బాధపడతారని తన ప్రేమ విషయం బయట పెట్టలేదు. ఇప్పుడు మీ సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేస్తే మీరందరూ సంతోషంగా ఉంటారు, కానీ రామలక్ష్మి మాత్రం జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. ఒక విషయం చెప్పాలి అంటే, ఒక ఆడపిల్ల పరువు కాపాడడం కోసం, అందరి దృష్టిలో మంచిగా అనిపించుకోవడం కోసం, చెడ్డ పేరు రాకుండా ఉండడం కోసం
రోజు కోసారిని రామలక్ష్మి ప్రేమిస్తుందన్న విషయం మీకు తెలిస్తే ఎక్కడ తన పరువు పోతుందని, నలుగురిలో అందరూ తనని తప్పుగా అనుకుంటారని, మీ దృష్టిలో తను ఎక్కడ తప్పుగా అవుతుందనే ఉద్దేశంతో రామలక్ష్మి గురించి నిజం తెలియకుండా అందరూ తనని అవమానిస్తున్న, సూటిపోటి మాటలంటున్నా, చెడుగా భావిస్తున్న, చివరికి కొట్టించినా సరే శౌర్య సార్ ఒక్క మాట కూడా బయటికి చెప్పలేదు. అంతకన్నా ఎక్కువగా ప్రశాంత్ రామలక్ష్మిని ప్రేమిస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రశాంత్ని పెళ్లి చేసుకుంటే రామలక్ష్మి జీవితాంతం సంతోషంగా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా శౌర్య సార్ని మాత్రం పెళ్లి చేసుకుంటే రామలక్ష్మి నిజంగానే సంతోషంగా ఉంటుంది. పెద్దమ్మ, నీ కూతురు కానీ నా కోసం, నా ఇష్టం కోసం పెదనానికి తెలియకుండా మీరు నాకు పెళ్లి చేయాలని చెప్పి అనుకున్నారు, కానీ అది జరగలేదు. దాంతో నేను నా ప్రేమని దూరం చేసుకొని నేను బాధపడ్డాను. కానీ రామలక్ష్మి విషయంలో అలా జరగడానికి వీలు లేదు. రామలక్ష్మి రామలక్ష్మికి ప్రశాంత్తో సంబంధం ఖాయం చేసిన తర్వాత ఇప్పుడు పెదనానికి ఈ విషయం మీరు చెప్పాలంటే మీకు కొద్దిగా కష్టంగానే ఉంటుంది. కానీ కూతురు ఇష్టం కోసమే మీరు పెదనానికి తెలియకుండా నాకు శ్రీనుకి పెళ్లి చేయాలని చెప్పి మీరు ఎంతగానో ప్రయత్నించారు. కాకపోతే అది జరగలేదు. కానీ రామలక్ష్మి విషయంలో అలా జరగడానికి వీలు లేదు. నేను పడిన బాధ తను పడడానికి వీలు లేదు. ఆ బాధ ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. ఒకవేళ రామలక్ష్మి ప్రేమించిన వ్యక్తిని తను కూడా పెళ్లి చేసుకోలేకపోతే తన జీవితం కూడా నాలాగే అయిపోతుంది. అలా తన జీవితం కావడం నాకు ఇష్టం లేకే తను చెప్పని నిజం నేను మీకు చెప్తున్నాను. దయచేసి తన ప్రేమని అర్థం చేసుకోండి అంటూ ఆద్య జానకికి నచ్చ చెప్తుంది. దాంతో రామలక్ష్మి వెంటనే ఇక జానకిని హక్ చేసుకుంటుంది. అమ్మ, నా ప్రేమ కన్నా కూడా నాన్న పరుగే నాకు ముఖ్యం. నలుగురిలో నాన్న తలదించుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నాన్న చూసిన సంబంధాన్ని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇక రామలక్ష్మి జానకితో అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో రామలక్ష్మి ఏమో జరిగిందని తలుచుకొని బాధపడుతూ ఉంటే, జానకి ఏమో రఘురామ్ ఏమో గతంలో నిశ్చితార్థం అయిన తర్వాత అమ్మాయి వేరొకరు ప్రేమించడం తప్పు కదా జానకి అని చెప్పి ఇక రఘురామ్ జానకితో మాట్లాడము. ఆ తర్వాత రామలక్ష్మి దగ్గర నీ పెళ్ళి ప్రశాంత్తో జరిపించి రఘురామ్ గారి ఇంట్లో ఇంకా సాంప్రదాయం మిగిలే ఉందని చెప్పి నిరూపిస్తాను అని అనడం, ఈ మాటలన్నీ కూడా జానకి గుర్తొచ్చి చాలా బాధగా అనిపిస్తుంది. ఒక పక్క శౌర్య సార్ ఏమో గతంలో శౌర్య రామలక్ష్మి లేచిపోదామని చెప్పి లెటర్ రాసినప్పుడు రామలక్ష్మి తప్పంతా నాదే అని చెప్పి వాళ్ళ బాబాయ్ దగ్గర ఒప్పుకొని తనని కాపాడినప్పుడు ఆ విషయం అంతా కూడా గుర్తెచ్చుకొని శౌర్య బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రశాంత్ కాబోయే భార్య రామలక్ష్మి అనే విషయం తెలిసి శౌర్య బాధపడుతూ ఉంటాడు. ఇక ఆది ఏమో శ్రీను కోసం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటే నెక్స్ట్ సీన్లో పానకం కోసం వడపప్పు బెల్లం దంచుతూ ఉంటారు పార్వతి పద్దు వాళ్ళు. అప్పుడు పార్వతి ఏమంటుందంటే, అసలు ఈ పనులు చేయాల్సింది చారు కదా, మనకు చేస్తున్నాం వదినా అని చెప్పి పార్వతి అంటూ ఉంటే, పనులన్నీ మనం చేసి దాన్ని జస్ట్ చెమటలు తుడుచుకోమంటేనే మనకి చుక్కలు చూపించింది. ఇప్పుడు ఈ పనులు చేపిస్తే ఇంకేమైనా ఉందా, దానికి బదులు మనం చేసుకోవడం బెటర్ అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది. అది కాదు అంటే తను చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. అసలు ఇంతకుముందు అంత కష్టంగా ఉండేది కాదు. అది వచ్చిన తర్వాత దాన్ని కాపాడడానికే నేనే పిచ్చి పనులన్నీ చేయాల్సి వస్తుంది. అసలు దాన్ని తలుచుకుంటేనే నాకు కూడుకొని అదురుతుందని చెప్పి పద్మ ఫీల్ అవుతూ ఉంటుంది. ఈలోపు చారు అటుగా వస్తూ ఉంటుంది. చారు నీకు ఏ పని చెప్పలేదుగా, నువ్వెందుకు ఇటుగా వచ్చావు అని చెప్పి అడగగానే, అది శ్రీనిబాబు నా కోసం చీర తీసుకొచ్చాడు, కట్టుకున్నాను చూడండి బాగుందా అని చెప్పి చారు అడగడంతో, ఏంటి శ్రీను నీ కోసం చీర తీసుకొచ్చాడా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు. అయ్యో నాకు ఆ దేవుడు నా కొడుకు మనసు మార్చేశాడని చెప్పి పద్దు ఫీల్ అవుతూ ఉంటే, శ్రీనుబాబు అంత ఈజీగా మారుతాడా, అసలు ఈ చీర తీసుకొచ్చి నాకే ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, కానీ ఆ శ్రీని తీసుకొని వచ్చి ఆద్యకి ఇస్తే ఆద్య ఏమో నాకు ఇచ్చింది, నేనేమో కట్టుకున్నాను అని అనేసరికి, ఒకవేళ శ్రీని నీకోసమే ఖచ్చితంగా ఈ చీర తీసుకొని వస్తే అది నీకే ఇవ్వాలి కదా, ఇదిగో నీకోసం నేను ప్రేమగా చీర తీసుకొచ్చానని చెప్పి నీకే ఇస్తే నువ్వు సంతోషపడతావు కదా, అలాంటిది ఆద్యకి ఇవ్వడం ఏంటి అని చెప్పి వాళ్ళిద్దరూ అనుమానాన్ని వ్యక్తం చేస్తారు. నాకు కూడా ఈ విషయం మీద అనుమానంగా ఉంది. అసలు నాకు వచ్చిన కోపానికి ఆద్యని ఏం చేయాలంటే, ఆ రోకలు తీసుకొని పద్దు మీద ఒక దంచుతుంది. దాంతో పద్దు చేయి నలిగిపోయి అమ్మో అని చెప్పి ఏడుస్తూ ఉంటే, నేను అదే మీద కోపం చూపిస్తే నువ్వెందుకు ఏడుస్తున్నావు అత్తయ్య అని చెప్పి చారు అంటే, ఒక్కసారి కిందకి చూడవే అని చెప్పి అంటుంది పద్దు. అదే నేను ఇలా దంచుతానని చెప్పి
అని మళ్ళీ ఇంకోసారి దంచుతుంది. దాంతో పద్దు ఇంకో చెయ్యి కూడా నలిగిపోతుంది. ఇక పద్దు గావు కేకలు పడుతూ ఉంటుంది. అదే మీద కోపం నా మీద చూపించి నా చేతులు విరగొట్టావి అని చెప్పి ఇక పద్దు ఏడుస్తూ ఉంటే అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక పద్దు చేతులు నలిగిపోవడం చూసి ఏమైంది అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే రోకట్లో చేయి పెట్టడం వల్ల చేయి నిలిగిపోయిందని చెప్పి తెలుస్తుంది. ఇక పార్వతిని శివరామేమో తిడుతూ ఉంటాడు. కాస్త చూసుకోవాల్సింది కదా అని చెప్పి, నేను బాగానే దంచానండి, మధ్యలోనే చారు వచ్చిందని చెప్పి అంటూ ఉంటే, చారు ఏం చేయలేదు, నేనే ఏదో పరాగా చూసుకోకుండా చేయి పెట్టేసరికి చారు దంచేసిందని చెప్పి పద్దు చారుని తప్పు లేకుండా కాపాడుకుంటుంది. ఇక ఊర్లో అందరూ కూడా పానకం కోసం వడపప్పు బెల్లం దంచుతుంటే నా కోడలేమో నా పిల్లని చేతులను కూడా దంచిపెట్టిందనమాట అని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటాడు. ఇక పద్దు తను చేసుకున్న పనికి తనే శిక్షని అనుభవిస్తూ ఉంటుంది చారు రూపంలో.